బ్రహ్మానందం గారు మెయిన్ లీడ్‌గా చేసిన సినిమా 'బ్రహ్మానందం'. ఈ సినిమా 'ఆహా' స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమా ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోనైతే లైక్ చేసి, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ సినిమా అంతా చూసిన తర్వాత నాకైతే బానే ఉందనిపించింది. కాకపోతే సినిమా చూసే ముందు ఈ సినిమా ఎలా ఉంటుందని ఫిక్స్ అయిపోయి చూడాలి. ఈ సినిమా స్టోరీ ఏంటంటే సెల్ఫిష్‌గా ఉండే హీరోకి ఒక సిట్యుయేషన్‌లో డబ్బు అవసరమవుతుంది. ఇంకా అలా ఉన్న టైంలో హీరో తాత మన ఊర్లో పొలాలున్నాయని అవి అమ్మేసి నీకు డబ్బిస్తాను. కాకపోతే నేను చెప్పిందానే వినాలని చెప్తాడు. అలా స్టార్ట్ అయిన వాళ్ళ జర్నీ ఎంతవరకు వెళ్ళిందనేది సినిమా. ముందుగా ఈ సినిమాలో నెగెటివ్‌గా అనిపించిన విషయాలకొస్తే, ఈ సినిమాలో క్యారెక్టర్ల మధ్య ఉన్న ఇష్యూస్‌ని క్లియర్‌గా చూపించడానికి అస్సలు ట్రై చేయలేదు. అలా చెప్పాల్సొచ్చినప్పుడు సింపుల్‌గా ఒక మాటలో తేల్చేసినట్టు చెప్పారు. దానివల్ల సినిమాకి ఎమోషనల్ కనెక్ట్ అయ్యే ఛాన్సులు చాలా తక్కువగా ఉంటాయి. ఇంక సినిమాలో మెయిన్ లీడ్‌గా ఉన్న బ్రహ్మానందం గారి క్యారెక్టర్ దూరంగా ఎందుకుంటుంది? ఆయన క్యారెక్టర్‌కి సంబంధించిన ఎమోషన్స్‌ని కూడా చూపించడానికి అస్సలు ట్రై చేయలేదు. వాటిని సరిగ్గా చూపించుంటే సినిమాకి బాగా కనెక్ట్ అయ్యేవాళ్ళు. ఇక సినిమాలో సీన్స్ వస్తూ ఉంటాయి కానీ, సినిమా మాత్రం ముందుకు వెళ్తున్నట్టు అస్సలు అనిపించదు. ఇంక సినిమా లెంత్ కూడా ఎక్కువగా ఉంది. అంత అవసరం లేదనిపించింది. ఇక ఈ సినిమాలో పాజిటివ్‌గా అనిపించిన విషయాలకొస్తే, సినిమాలో మెయిన్ లీడ్‌గా చేసిన 'రాజా గౌతమ్' గారు, బ్రహ్మానందం గారు, వెన్నెల కిషోర్ గారి పెర్ఫార్మన్స్‌లయితే చాలా బాగా అనిపించాయి. సినిమాలో ప్రతి సీన్‌లోనూ వాళ్ళ టైమింగ్‌తోని, వాళ్ళ డైలాగ్ డెలివరీతోనూ, చిన్న చిన్న డైలాగ్స్‌తోనూ బాగానే నవ్వించారు. ఇంక సినిమాలో సీన్ టు సీన్ ముందుకెళ్తున్నట్టు అస్సలు అనిపించకపోయినా, ఏ సీన్‌కి ఆ సీన్ అయితే బానే ఉందనిపిస్తది. ఈ సినిమాలో ఎమోషన్స్‌ని పెద్దగా చూపించలేదు గానీ, చూపించినంత వరకు అయితే పర్లేదనిపించాయి. ఇక సినిమాలో వచ్చే సాంగ్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా బాగున్నాయి. అలాగే ఈ సినిమాని చూసే ముందు ఈ సినిమా ఫ్లోలో ముందుకెళ్ళదు అనే విషయాన్ని ఫిక్స్ అయిపోయి, సినిమాలో ఉన్న సీన్స్‌లో బ్రహ్మానందం గారు, రాజా గౌతమ్ గారు, వెన్నెల కిషోర్ గారు కలిసి చేసే ఫన్ పర్వాలేదనిపిస్తదని, దానికోసం మాత్రం ఈ సినిమాని చూస్తే, ఈ సినిమా బానే ఉందనిపిస్తది. ఇంక ఈ సినిమాకి నేనిస్తున్న రేటింగ్ అయితే 2.75 ఔట్ ఆఫ్ 5. ఇక వీడియోని క్లోజ్ చేసే ముందు వీడియోని లైక్ చేసి, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.